యష్ బర్త్డే సందర్భంగా ఇవాళ టాక్సిక్ టీజర్ వచ్చింది. ఇందులో నయనతార ఉంది, కియారా అద్వానీ ఉంది, తారా సుతారియా ఉంది, రుక్మిణి వాసన్ ఉంది. ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు అని తెలుసుకోవడం కోసం ఆతృతగా నేను వాళ్ళ టీజర్ రాగానే ఓపెన్ చేసి చూసి చూడగానే ఒక్క సెకండ్ నా పక్కన ఎవడైనా ఉన్నాడా లేడా అని చూసుకున్నా. ఎందుకంటే మీరు టీజర్ చూడండి, అది టీజరో గ్లిమ్స్ ఏదోటి కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం సినిమా ఏ సర్టిఫికేట్ 18+ వాళ్ళే చూడాలి అని మనకి సినిమా ముందు ఒక సర్టిఫికేషన్ వస్తుంది కదా, ఈ టీజర్కి కూడా ఈ గ్లిమ్స్కి కూడా అలాంటి సర్టిఫికేషన్ ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది. వెరీ డీప్గా వెళ్ళిపోయారు. ఆ కంటెంట్ చూశాక నేను షాక్ అయ్యా. టీజర్ చూశాక అందులో యష్ లుక్స్ మాత్రం అదిరిపోయినాయి. కేజీఎఫ్ వైపు నుంచి ఇంకా రాలేదు మనోడికి బయటికి అన్నట్టే ఉంది. ఇంకా మారలే. అందులో డైలాగ్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిది, అదే వైబు. కాకపోతే నాకు తెలిసి ఇంకా క్రూయల్గా, ఇంకా వైలెంట్గా, ఇంకా విజిలెంట్గా చూపిస్తారు నాకు తెలిసి యష్ని. ఇందులో పేరులోనే ఉంది కదా టాక్సిక్ అని. అండ్ లాస్ట్లో ఇంటాక్సికేటింగ్ ఇన్ సమ్మర్ అని వచ్చింది. మొత్తం టాక్సిసిటీయే ఉంది నా పొంద. ఇంటాక్సిసిటీ ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. పెద్దతో క్లాష్ పడబోతుంది ఈ సినిమాకి. చూడాలి మరి ఎలా ఉంటుంది. మార్కో సినిమా మీరు చూడకపోతే ఆ మార్కో మూవీ అని చూడండి. గ్లిమ్స్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ చూడండి. సేమ్ అదే వైబ్ వచ్చింది. చూడాలి మరి దీన్ని ఎలా తీసుకెళ్తారో ఫర్దర్గా. నాకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఏం అనిపించలే ఆ టీజర్ చూశాక, యష్ లుక్స్ తప్ప. ఈ మంత్లోనే మనం 3000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అసలు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి.